అమెరికా ఇజ్రాయెల్తో పోరాడుతున్న ఇరాన్లో అధికార సమీకరణాలు మారుతున్నాయా? ఎన్నికల ద్వారా వచ్చిన ప్రభుత్వమే నిజమైన శక్తా లేక కనిపించని శక్తులు దేశాన్ని నడుపుతున్నాయా అన్న సందేహాలు ఎక్కువ అవుతున్నాయి. ఓవైపు అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ తీసుకునే నిర్ణయాలు పూర్తి స్థాయిలో అమలు అవ్వటం లేదన్న వార్తలు వినిపిస్తుండగా, మరోవైపు దేశంలో అత్యంత శక్తివంతమైన సంస్థగా భావించే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రభావం పెరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ విభేదం కాదు, ఒక దేశంలో అధికారానికి సంబంధించిన లోతైన పోరాటం అన్న సంకేతాలు బయటపడుతున్నాయి. ఈ పరిణామాలకు బలం చేకూరుస్తూ ఇరాన్ ఇంటర్నేషనల్ విడుదల చేసిన నివేదిక ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఎన్నికైన ప్రభుత్వానికి పరిమిత అధికారమే మిగిలి అసలు నిర్ణయ అధికారం ఐఆర్జీసీ వ్యవస్థ చేతుల్లోకి వెళ్తోంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా ఖుమేనీ వారసత్వంపై కూడా చర్చలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ చుట్టూ నెలకొన్న అనిశ్చితి, అంతర్గత ఉద్రిక్తతల వార్తలు ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. ఇరాన్లో రాజకీయ వ్యవస్థ ఒక దిశలో సాగుతుండగా, మిలిటరీ శక్తులు ముఖ్యంగా ఆర్జీసీ మరో దిశలో ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయం బలపడుతోంది. ఇది స్టేట్ విత్ ఇన్ స్టేట్ పరిస్థితికి దారితీస్తోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్లో అంతర్గతంగా ఈ స్థాయి శక్తి పోరు బయటపడితే దాని ప్రభావం ప్రాంతీయంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ భవిష్యత్తు ఏ దిశగా వెళ్లబోతోంది? ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతోందా లేక మిలిటరీ ప్రభావం మరింత పెరుగుతుందా అన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. రైట్గా దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు. సత్యం గారు నమస్కారం సార్. నమస్కారం సార్, ఇరాన్ రాజ్యాంగం ప్రకారం మనం కనుక చూసుకుంటే నిర్ణయాధికారం కావచ్చు ఏదైనా కూడా మెయిన్ పెత్తనం అనేది సుప్రీం లీడర్కే ఉంటుంది అని అంటారు. మామూలుగా ఫైనల్ డెసిషన్ అయింది అంటారు. అలాంటప్పుడు గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఐఆర్జీసీకి ఉన్నటువంటి పవర్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు రోజు రోజుకు పుంజుకోవడము, ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే అసలు దేశాన్ని నడిపించేది ఐఆర్జీసీనేనా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఏంటంటారు, వాళ్ళకి ఇంత పవర్ రావడానికి కారణం ఏంటి? వాళ్ళు ఏం చేయబోతున్నారు? దేశం నిజంగానే ఐఆర్జీసీ చేతుల్లోనే ఉందా? మీ అనాలిసిస్ ఏంటి సార్ దీనిపైన? యుద్ధం ప్రారంభం కాకముందు కూడా ఇరాన్ అధికారాన్ని 3 పార్శ్వాలుగా చూడాలి. ఒకటి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి అధ్యక్షుడైనటువంటి పెజెన్స్కియాన్ ఒకటి. రెండోది మత పెద్దగా, మతం యొక్క డామినేట్గా ఖొమేనీ. తర్వాత దేశ రక్షణ బాధ్యతల్లో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి ఐఆర్జీసీ. కాబట్టి 3 పార్శ్వాలుగా ఆ కాంపోజిషను యుద్ధం ప్రారంభం కాకముందు నుంచే వచ్చింది. ఈ రెండింటిని కూడా అంటే ప్రజలు ఓట్ల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని, తర్వాత ఐఆర్జీసీ కూడా సుప్రీం కమాండర్గా ఖొమేనీ దరిదాపు 1979 షా నుంచి అధికారం చేర్చుకున్న కానీ ఇప్పటి వరకు డామినేట్ చేసింది. తర్వాత వాళ్ళు వచ్చింది కూడా అది ఇస్లాం రెవల్యూషన్ అన్నాం దాన్ని. కాబట్టి ఇస్లాం రెవల్యూషన్ అని అంటే అది షానికి భిన్నంగా సాంప్రదాయాలు కానీ ఇతరులతో కానీ చూసినప్పుడు ఖొమేనీ ఆధ్వర్యంలో ఇరాన్ టెక్నాలజికల్గా చాలా డెవలప్ అయింది. మహిళలు కూడా చాలా బయటకు వచ్చి చదువుకోవటం చేయటం చేశారు. కాబట్టి దాని మీద సంస్కరణలు ఖొమేనీ ప్రోగ్రెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇస్లామిక్ రెవల్యూషన్ అని పిలిచాం మనం. అట్లాగే దాన్ని కాపాడటంలో ప్రధాన పాత్రదని ఐఆర్జీసీ. ఎలక్షన్లు వచ్చినప్పుడు పౌర ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి అధ్యక్షుడు, తర్వాత ఎన్నుకున్నటువంటి మంత్రివర్గం, ఇట్లా 3 పార్శ్వాలుగా ఇరాన్ ఉంది. అయితే ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు పౌర ప్రభుత్వాన్ని అప్పర్ హ్యాండ్గా అవుపడుద్ది ఏ దేశంలో అయినా. ఎందుకంటే ఎలక్షన్లో పోవటం, ప్రజలు దరిదాపు ఎక్కువ శాతం ఓటేయటం, వేసిన ఓట్లలో ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకునే వాళ్ళు గెలవటం, వాళ్ళకు మెజారిటీ ప్రజాభిప్రాయం మద్దతు ఉందని రావటం, ఇదంతా కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు పౌర ప్రభుత్వందే డామినెన్స్ ఉంటుంది. అదే సందర్భంలో ఘర్షణ వాతావరణంలో ఖచ్చితంగా రక్షించే వాళ్ళదే డామినెన్స్ ఉంటుంది. మనం చూసాంగా, మనకు పాకిస్తాన్కు వైరుధ్యం వస్తే చివరికి ఎవరు పాకిస్తాన్ తరఫున ఎవరు నోట్ల నానారు? మనకు ప్రధానమంత్రి, అధ్యక్షుడు కాదు, మున్నీరు. కాబట్టి అట్లాగే మన దేశంలో కూడా మనం పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు అభినందన్ పెద్దగా ఒక హీరోగా దేశవ్యాప్తంగా కీర్తించబడడు. ఎందుకని ధైర్యంగా వాళ్ళ దేశం మీద అటాక్ చేయటం, మళ్ళీ ధైర్యంగా వెనక్కు రావడం. కాబట్టి సహజంగానే ఘర్షణలో ఉన్నప్పుడు ఒక కుటుంబం అయినా ఒక గ్రూప్ అయినా ముందుండి
రెసిస్ట్ చేసిన వాడు హీరోగా చూస్తారు. కాబట్టి సహజంగానే అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఎదుర్కొని పోరాడుతున్నది ఎవరు అన్నప్పుడు చర్చలకు వచ్చేటప్పుడు ప్రథమ శ్రేణిలో ఐఆర్జీసీ ఉంటుంది. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఉంటారు. కాబట్టి సహజంగానే యుద్ధం జరిగేటప్పుడు సీరియస్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు సైన్యం చేతులకి అధికారాలు పోతూ ఉంటాయి. తర్వాత అందులో కొమేను లేనప్పుడు ఇరాన్లో క్రమశిక్షణ కాపాడాలంటే ఐఆర్జీసీ ముందు ఉండాలి. తర్వాత సీక్రెట్గా కౌంటర్ రెవల్యూషన్ ఇరాన్లో ఇరాను యాక్టివిటీస్ చేసేవాళ్ళు, అమెరికాకి ఇజ్రాయిల్కి ఒప్పందించేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ నియంత్రించుకోవాలంటే ప్రభుత్వంలో ఎవరు ఏజెంట్లు ఎవరుండరో తెలియదు. కొమేను ఉన్నంతకాలం అణిగిమణిగి ఉండొచ్చు. కొమేను ఉన్నప్పుడే కొన్ని వర్గాలు ఎదురు తిరిగి ప్రదర్శనలు చేశారు. దానికి అమెరికా ప్రోత్సాహం ఉంది, ఇజ్రాయెల్ ప్రోత్సాహం ఉంది. ఇప్పుడు కొమేను లేనప్పుడు ఇంకొంచెం విజృంభించే అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే పౌర అధికారాలు కానీ లేదా మతాధికారులు కానీ వాటన్నిటిని కూడా ఇవాళ ఐఆర్జీసీ డామినేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఐఆర్జీసీ అసలు అధికారాలు చెలాయిస్తుంది అనేటువంటిది సహజంగా ఘర్షణ వాతావరణంలో మిలిటరీది అప్పర్ హ్యాండ్ అవుద్ది. ప్యూర్ డెమోక్రటిక్ కంట్రీల్లో అమెరికాలో, మన దేశంలో, బ్రిటన్లో ఇటువంటి దేశాల్లో యుద్ధం జరిగేటప్పుడైనా ప్రభుత్వ ఆదేశాలే సైన్యం పాటించాలి. కానీ అది మత ప్రాతిపదిక మీద నడుస్తున్నటువంటి దేశం, తర్వాత మతం డామినేట్ చేస్తున్నటువంటి దాంట్లో ఖచ్చితంగా ఐఆర్జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉండేటువంటి ఎక్కువ దాని డామినెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. సార్, ఇప్పుడు ఇస్లామిక్ మిలిటరీ ఇంటర్ఫిరెన్స్ వల్ల అంటే అక్కడ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ అలాగే విదేశాంగ శాఖ కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటే మరి అవి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా అడ్డంకులు వస్తున్నాయి. అంటే దీనికి మేజర్ రీజన్ ఏంటంటారు? అంటే అక్కడ ఉన్నటువంటి సిస్టంలో లోపమా, లేదంటే ఈ మిలిటరీ అన్నెసెసరీ ఇంటర్ఫిరెన్స్ వల్ల ఇవి అడ్డంకిగా మారుతున్నాయా? అన్నెసెసరీ ఇంటర్ఫరెన్స్ కాదు, ఎసెన్షియల్ ఇంటర్ఫరెన్స్. ఇవాళ అమెరికా నుంచి ఇజ్రాయెల్ తట్టుకోవాలంటే ప్రజల్లో కూడా మిలిటరీ డిసిప్లైన్ ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు తర్వాత అధికారులది కూడా మిలిటరీ డిసిప్లైన్ ఉండాలి. వాళ్ళు ఆ డిసిప్లైన్ లేకపోతే వీళ్ళు ఓడిపోతారు. ఇప్పటికే మనం అనుమానిస్తున్నది ఏమిటంటే, నేను ఇరాను వాళ్ళతో చర్చలు జరుపుతూనే ఉన్నా అని చెప్పేసి ట్రంప్ ప్రకటిస్తుంటే మేము ఎవరితో చర్చలు జరపలేదని పెజెన్స్కియాన్ కానీ లేకపోతే ఐఆర్జీసీ అధ్యక్షుడు వాహిద్ కానీ ఇద్దట్లో ఎవరు కూడా దాన్ని ఒప్పుకోలేదు, మేము ఎవరితో చర్చించలేదు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే పౌర ప్రభుత్వంలోనే ఎవరో వీళ్ళ ఏజెంట్లు ఒకళ్ళిద్దరు సాఫ్ట్గా ఉండేటువంటి వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడి ఉండాలి. దాంతో మేము రెస్పాన్సిబుల్ వాళ్ళతోటే మాట్లాడుతున్నామని అమెరికా అంటాం, మేము అసలు మాట్లాడలేదని వీళ్ళు అనటం. దాంట్లో మనకు వచ్చేటువంటి అంతరార్థం ఏంటంటే సమ్ గ్రూప్స్ లేదా దానికి భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి భిన్నాభిప్రాయాలు ఉన్నతో చర్చించి బహుశా ఇప్పుడున్నటువంటి ఇరాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు లేవదేటానిక, లేదా మీరు చర్చలు జరిపితే మేము కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు చాలా దేశాల్లో అమెరికా అట్లా చేసింది. ఏది మధురను పక్క తొలిగించి ఉపాధ్యక్షురాలు నువ్వే అధ్యక్షురాలు, మా మాట వినాలి, మేము ఆయిల్ దొరకపోతాం అని చెప్పేసి ఒప్పించింది. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో హర్మోజ్ తరఫున ఎంట్రీ అయ్యి ఆఫ్ఘనిస్తాన్లో విసుకొచ్చి 20 ఏళ్ల తర్వాత చివరికి వాళ్ళకి అప్పగించలేక వీళ్ళకే మళ్ళీ తాలిబాన్లకు అప్పగించిపోయింది. అందుకని అక్కడ కూడా వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే పోరాడితే అంతర్గతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే మా సపోర్ట్ తెరు మీరు పాలించండి అని అడుగుంటారు, చర్చలు జరుపుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సానుభూతి ప్రజల్లో లేదు, తర్వాత ప్రతిఘటన కూడా వాళ్ళలో లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రతిఘటిస్తున్నారో ముందు వరుసలో ఉండి ప్రతిఘటించే వాళ్ళు ఐఆర్జీసీ వాళ్ళే. కాబట్టి సహజంగానే వాళ్ళ వెనకాలనే సమీకృతం అవుతారు. మనం ఎక్కడైనా మీరు చూడండి, ఏ ఘర్షణ జరిగినా అది ఎనీ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ముందుండి పోరాడేవాడిని హీరోగా చూస్తారు. తర్వాత ఇవాళ ఐఆర్జీసీని హీరోలుగా చూసే అవకాశం ఉంది. యుద్ధం పోయేంత వరకు వాళ్ళ డిసిప్లైన్ వాళ్ళ గైడెన్సే ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఐఆర్జీసీ ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది యుద్ధం మొదలు కాగానే, ఎవరైనా బజార్లకు వచ్చి ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి భిన్నంగా మాట్లాడితే అది డిసిప్లైన్ యాక్షన్ కిందకి వస్తుందని కూడా వార్నింగ్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి ఇవాళ యుద్ధం జరుగుతున్నప్పుడు సహజంగా ఐఆర్జీసీ డామినెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు పెజెన్స్కియాన్ ఇచ్చినటువంటి అధికారాలు కూడా ప్యారలైజ్ అయ్యే అవకాశం ఉంది మీరు అన్నట్టుగా. అట్లా ప్యారలైజ్ అయ్యి అమలు జరగకుండా ఇవే అమలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది.